హాయ్! హలో! మై డియర్స్. వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ క్యూట్ వరల్డ్. నేను మీ అశ్విని. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా సూపర్‌గా ఉన్నానండి. మరి మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్‌కొచ్చి చెప్పేసేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే కామెంట్ కూడా చేయండి. ఓకే. మనమైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో వచ్చేసేసి బోరింగ్ సండే అన్నమాట. ఇక సండే అంటేనే బోరింగ్ గదా! ఒక్కొక్కళ్ళకి వీకెండ్ ప్లాన్స్ ఉంటాయి. మనం మధ్యతరగతి జీవితాలండి మనది. ఏముంటాయి లైఫ్‌లో. సండే అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు టీవీ చూసుడే పని మనకి. ఏంటండి నీ లైఫ్‌లోనే గాదు మా లైఫ్‌లో గూడా అంతే అంటారా? కొన్ని కొన్ని అట్లనే ఉంటాయి జీవితాలు. ఓకే. ఆ లైఫ్‌ని గూడా ఎంజాయ్ జేయాలండి. కొన్ని ఏమంటారు హ్యాపీనెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తప్పదు మరి. ఓకే. ఈరోజు అయితే నేను వన్ టైమ్ చేస్తున్నాను తెలుసా? దాదాపు 2, 3 గంటలు ఆలోచన చేశాను. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలని అసలు ఏం అర్థం కాలేదు. ఏంటిది వంట చేయడానికి 2, 3 గంటలు ఆలోచించాలా? అని అనుకోవచ్చు మీరు. కానీ నేను సండే వస్తే అలాగే ఆలోచిస్తా. ఎందుకంటే రోజు హడావిడి అయితది గదా! నాకు ఏదో ఒక కూరగాయ ఫ్రిడ్జ్‌లో కనిపించేస్తది. ఏదో ఒకటి వండేసేసి వెళ్ళిపోతానన్నమాట. ఇక సండే వస్తే చాలు కొంచెం గ్యాప్ అయితే ఇచ్చేసుకుంటా. ఏం చేయాలి? అది తినాలా? ఇది తినాలా? ఏది తినాలి? అందులో ఒకటి నేను ఏది తిన్నా ఇంట్లోనే చేసుకోవాలి. మా వారైతే బయటికి తీసుకెళ్లరు. బయట ఫుడ్‌కైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యం మేము. మంచిదే గదండీ మరి బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ తినడము. కాకపోతే నాలాంటోళ్ళు ఉంటారు గదా! ఎంత ఇంట్లో ఫుడ్ తిన్నా బయట కొంచెమైనా బిర్యానీలు, మంచూరియాలు తినాలని ఆ కోరికనైతే నేనైతే చంపేసుకుంటున్నానన్నమాట. తప్పదు గదండీ! హెల్త్ కోసము అండ్ మన ఇష్టమైన వాళ్ళ కోసము ఇగ కొన్ని కొన్ని సాక్రిఫైజెస్ తప్పదు. ఓకే. మనమైతే ఈరోజు వీడియోలోకి ఎళ్ళిపోయి మరి కర్రీ ఎట్లా చేశాను ఏంటిదనేది ఆల్రెడీ మీరు చూస్తా ఉన్నారు. ఒకసారి ప్రాసెస్ అయితే చెప్పేసుకుందాము. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని అందులో చిల్లీసు ఓ 4 ఆర్ 5 చిల్లీస్ చీల్చేసుకొని అండ్ ఓ 2 ఆనియన్స్ పేస్ట్ పట్టేసుకొని అందులో బగారా సామాన్లంటే లైక్ దాల్చిన చెక్క, లవంగాలు అండ్ మిరియాలు కొంచెం కొంచెం వేసేసుకోవాలన్నమాట. అవి వేగిన తర్వాత టొమాటో పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్, పసుపు కూడా వేసేసి లైట్‌గా వేగిన తర్వాత ఉడకబెట్టాం గదా! పసుపు, ఉప్పు కలిపేసుకొని నాటుకోడి పీసులన్నీ ఆ నాటుకోడి పీసులు కూడా అందులో వేసేసుకొని ఓ 5 ఆర్ 10 మినిట్స్ ఉంచేసేసి అందులో కొంచెం కారము అండ్ సరిపడినంత ఉప్పు. ఉప్పు సరిపోతే ఏమొద్దు. సరిపోకపోతే మళ్ళీ ఏసేసుకోండి. ఏసేసుకొని ఓ 5 నిమిషాలు ఉంచిన తర్వాత బోటి ఉడకబెట్టాం గదా! ఆ బోటి అంటే నాటుకోడి పీసులండి. ఆ ఉడకబెట్టిన వాటర్ ఉంటది గదా! ఆ వాటరును ప్లస్ ఎక్స్‌ట్రా వాటర్ ఉంటే పోసేసుకోండి. మీకు సరిపడినంత వాటర్ పోసేసుకోండి. మీకు పీసులనేవి కుక్కర్‌లో 5, 6 విజిల్స్ వస్తాయి కాబట్టి అవి అక్కడే ఉడికిపోతాయి. 70% వరకు అక్కడే ఉడికిపోతాయి. మిగతా 20 ఆర్ 10% ఇగ కళాయిలో ఉడుకుతాయన్నమాట. ఇక అందుకే మీరు ఎంత కావాలంటే అంత వాటర్ పోసేసుకోవచ్చు. పీసులు ఆల్రెడీ మనకు ఉడికే ఉంటాయి కాబట్టి. అదేంటిదండి ఎక్కువ వాటర్ పోసేసారు అని అనుకునేరు. నేనైతే వాటర్ ఎక్కువ పోసేస్తానండి. ఎందుకంటే నాకు పూరీలకి గానీ, చపాతీలకు గానీ నాన్ వెజ్ వండేటప్పుడు ఎక్కువ సూప్ కావాలి గదా! అందులో ఒకటి మా వారు కూడా వాటర్ ఎక్కువ ఉంటేనే కర్రీ ఇష్టపడతారు. ఫ్రై అనేది మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడము. మా పిల్లలున్నప్పుడు మాత్రం ఫ్రైకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. నేను నాన్ వెజ్ ఫిష్ గానీ, నాటుకోడి గానీ వండేటప్పుడు కొంచెం నీళ్ళు ఎక్కువే పోసేస్తా ఉంటానన్నమాట. కొంచెం అది దగ్గర పడేంత వరకు మరీ దగ్గర పడడం గాదు. కొంచెం సూపు చిక్కబడే వరకు ఉంచేసేసి దింపేస్తానన్నమాట. ఇక నేనైతే వాటర్ పోసేసిన తర్వాత లాస్ట్‌కి ఇగ కసూరి మేతి ధనియాల పౌడర్ ఏసేసేసి వాటర్ కొంచెము దగ్గర పడ్డాక నేను దింపేసానన్నమాట. ఇక దింపేసిన తర్వాత పూరి అయితే స్టార్ట్ చేశాను. ఇగ పూరీలకి కాంబినేషను చికెన్ గానీ, ఎండ నాటుకోడి గానీ చాలా అంటే చాలా టేస్టీగుంటది. ప్లస్ ఫిష్ గూడా తినొచ్చు. సూప్ లాంటిది ఏదైనా గానీ పూరికి చాలా అంటే చాలా బావుంటది. మీరొకసారి ఇలా ట్రై జేయండి. చాలా టేస్టీగా గూడా ఉంటదన్నమాట. ఇక ఈసారి అయితే నేనైతే ఈ కాంబినేషన్ అయితే నాకు కావాలనిపిచ్చి చేస్తానన్నమాట. అప్పుడప్పుడు ఇలా కొంచెం ట్రై చేస్తా ఉండండి. ఏంటిది ట్రై చేసేది మేమెప్పుడో ట్రై చేస్తామంటారా? ఏదో నాలాంటోళ్ళు ఉంటారండి కొంచెం వెనకబడినోళ్ళు. మనం పూరి చేశామంటే అది పొంగాల్సిందే. ఇక అది పొంగకపోతే నేను అలుగుతానన్నమాట. అది దానికి గూడా తెలిసింది. అందుకే ప్రతి ఒక్క పూరి పొంగుతూనే వస్తది. ఇక అది పొంగితే గాని నేను తినను. ఇగ మొత్తానికి కర్రీ అయిపోయింది. అండ్ రైస్ కూడా అయిపోయింది. రైతా గూడా అయిపోయింది. ఫైనల్లీ టైమయితే వచ్చేసింది తినే టైము. ఈరోజైతే అండి సండే గదా! మాక్సిమం నాకు సండే అంటే 3 ఆర్ 4 అయితది తెలుసా తినేసరికి. అది గూడా ఎందుకయితదో తెలుసా? బద్ధకము. సండే వచ్చిందంటే మనకు బద్ధకం వచ్చేస్తది. ఓకేలే ఈసారి నుంచి కొంచెము మార్పు చేసేసుకోవాలనుకుంటున్నా. చూద్దాం మరి ఏమైతదో.
ఏంటండి బాబు! ఇంత టేస్టీగుంది. ఆ నాటుకోడి సూప్‌లో ఈ పూరీలని డిప్ చేసుకొని తింటా ఉంటే వామ్మో! అసలు కాంబినేషన్ మామూలుగా లేదసల. చాలా అంటే చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. ఓకే. మన తెలంగాణోళ్ళం బై. బోటి అంటే మడత పడాల్సిందే బాటీలు. నాకెందుకో ఈ నాటుకోడి అనగానే మా బంజారోళ్ళు చేసే సలోయి, సకారి అది గుర్తొస్తది. ఆ వీడియో గూడా చేశాను నేను. సలోయి గూడా చాలా బావుంటదండి నాటుకోడిది. మటన్ పీస్‌లలాగుంటాయి నాటుకోడి పీసులైతే. ఓకే. నేనైతే ఓ 4, 5 పూరీలు లాగిచ్చేసాను. ఒకటి ఎక్స్‌ట్రానే వేసేసుకోండి లెక్కలోకి. నాలాగా మీరు 5, 6 తినేసేయకండి. ఎందుకంటే లావైపోతారు మరి. ఇగ మనమైతే తిండి తినేటప్పుడు పెద్దగా పట్టించుకోము గదా! ఇగ నేనైతే తినడం స్టార్ట్ చేస్తే కొంచెం మీతో మాట్లాడడం తక్కువే అయిపోతది. కొంచెం ఎక్స్‌క్యూజ్ చేసేయండి. బాగా అంటే బాగా ఆకలైతుందండి నాకైతే. ఓకే. మనమైతే వీడియోని ఎండ్ చేసేద్దాం మరి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఏమైనా మాట్లాడడం ఏమైనా ఉంటే. మరి నెక్స్ట్ వీడియోలోకి రావాలంటే ఈ వీడియోనైతే ఎండ్ చేసేయాలి కదా! వీడియో ఎండ్ చేసే ముందు మీతో ఒక విషయం చెప్పాలండి. మన ఛానల్‌కైతే 3000 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చారు. ఈ 3K ఫ్యామిలీ అందరికి పేరు పేరున నా తరపున చాలా అంటే చాలా థాంక్ యూ. అండ్ బ్లెస్డ్ అన్నమాట నేను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలాగే మీ సపోర్ట్ అండ్ లవ్‌ని నా మీద ఇట్లనే చూపిచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లనే మీ లాట్స్ ఆఫ్ లవ్‌తో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను నేను. వెళ్ళొస్తాను మరి. బాయ్.